నువ్వు దేవుని మీద ఆనుకుంటే, నువ్వు దేవునిపై ఆధారపడితే, దేవునిలోకి రాగలిగితే, ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, నీ యొక్క చెదరిన స్థలాల్లో నుంచి నీ గుండె ఎక్కడైతే కొట్టుకోవడం ఆగిపోయిందో, తర్వాత దేవుడు ప్రారంభించేటువంటి జీవితం ఎలా ఉందో తెలుసా? శ్రేష్టమైనదిగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒట్టి పాత్రను, పనికి రాని పాత్రను, పడవేయబడిన వాడును, ఎందుకు రానటువంటి వారును సారెపై ఆయన చేతులతో మంచి పాత్రగా చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అన్న, అక్క, చెల్లమ్మ, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ యవ్వన కాలాన్ని దేవుడికి అప్పగించుకుంటావా? నీ యవ్వన కాలంలో దేవుడి కోసం పనిచేస్తావా? నీ యవ్వన కాలంలో నీ యొక్క విశ్వాసం దేవునిపై ఉంచుతావా? నీ యొక్క యవ్వన కాలంలో లోకేచ్చలో పెట్టిందంత నువ్వు వ్యర్థమని ఎంచుతావా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోకంలో నీ శక్తిని పెట్టి, లోకంలో నీ బలమును పెట్టి, లోకంలో నీ సమయాన్ని పెట్టి, లోకంలో నీకున్నవన్నీ పెట్టి నువ్వెందుకు పనికిరాని వాడిగా ఉన్నావేమో. తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న ఆ తండ్రి గారి ప్రేమ, అలాంటి ప్రేమే నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎలాగున్నావు ఆయనకు అనవసరం. నీ వచ్చిన తర్వాత సువర్ణంగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.